Stupid. హలో నిన్నే డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? రేపు ఇచ్చేస్తాను. రోజు రేపు రేపు అంటున్నావు. 1 అవర్లో నా డబ్బులు నా దగ్గర ఉండాలి. తప్పదా? తప్పదు. ఇది పట్టుకో. 15 minutes లో నయా పైసలతో సహా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. 15 minutes. కూర్చో. బం బం బోలే శంఖం మోగలే డమ్ డమ్ డోలే సిలరేగిందిలే బం బం బోలే రాను రాను అంటూ చిన్నద్యం రమిల గుడికొచ్చే చిన్నద్యం. ఒరే ఆగు, అంత పెద్ద హిట్ సాగుని ఎందుకు అలా కూని చేస్తావు? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ లా పాడితే నీ దగ్గర ఎందుకు కడుక్కుంటాడు రా చేతిరాజు. ధర్మ చేతి చేదైతే మానే ముందు చెప్పెట్టుకో. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరేమో నువ్వు నేను. ధర్మం లేదన్నది వెళ్ళు. ఐసి నాకు నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళు. నువ్వు కూడా చూపుతా. నాకు నువ్వు నీకు వెళ్ళవయ్యా వెళ్ళు. నేను నిన్ను అడిగానమ్మా. అడుగుతా అనుకున్నాను. ఐమ్ సారీ. గుడ్డోడి సారీ ఏం చేసుకుంటాడమ్మా? షెల్టర్ ఉంటే వెయ్యండి. ₹100 ఉంది, చిల్లర లేదు. 100 రూపాయలు చిల్లర నా దగ్గర ఉందమ్మా, నేను ఇస్తాను కదా. చూడవే ఏం చేస్తాను. మీరే లెక్క పెట్టుకోండి అమ్మా. ఇదిగో 100. ఇది 100 కాదనుకుంటానమ్మా. గుడ్డివాడివి నువ్వా నేనా? 100% మీరు కాదమ్మా, నేనేనమ్మా. మరది 100 కాదని నీకెలా తెలుసు? అంటేనమ్మా, ఆ భగవంతుడు గుడ్డలకు కొంచెం స్పెషల్గానే ఎక్కిస్తాడమ్మా. నేనెందుకో ఇది 100 రూపాయల నోటు కాదేమో అనుకుంటున్నానమ్మా. నేను చెప్తున్నాను, అది ఖచ్చితంగా 100. ఓకే, ఏమంటావే? 100. ఏవే? అవును 100. మీ అందరికి 100ఏనమ్మా. మీ అందరికి 100 అయితే నా బంధ నాకు 100ఏనమ్మా. 100 బాచరం. నా కుట్టేసింది, నా కుట్టేసింది, మళ్ళీ కుట్టేసింది కట్టు సేవా. అబ్బాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి అబ్బా మంచి బిట్టు. గుడ్డాడు కదండి, కనిపించలేదండి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రళ్ళే మంచి అన్న పడ్డారే. లింగంగా ఉన్నాడేంట్రా? ఏ కళ్ళు తొప్పినాయా? లింగంగానే. ఈ గెటప్ ఏంట్రా? మీకేట్రా, మీ ఫాదర్స్ మీరు అడగగానే పాకెట్ పని ఇచ్చేస్తారు, కానీ మా ఫాదరు అదో టైపు. మొన్న సెకండ్ ఇయర్ మార్క్ లిస్ట్ చూసి నా పాకెట్ పని కట్ చేసాడు. నీకు తెలుసు కదా, మనకి ఇది ఇది లేకపోతే నిద్ర పట్టదు. అందుకని అప్ అండ్ డౌన్ లో పాకెట్ మనీ కవర్ చేస్తా. రెడ్డి సాయంత్రం క్వార్టర్ కవర్ చేసావా? క్వార్టర్ కాదు, హాఫ్ కి కవర్ చేసా. ఫుల్ గా నొక్కేసింది. ఎవర్రా? పప్పుల బర్రి 90 తీసుకొని 100 అని చెప్పి కాగితం మీద రాసి ఇచ్చింది. సూపర్. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మన 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్లో. ప్యాట్నీ నుంచి ప్యారడైజ్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చెప్పబుద్దోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా?
సార్ ఒక స్మాల్ డౌట్, ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా సరిగ్గా గీ. ఆ, Yo, kick that fat back. You better come on. ఏ ఆ. ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. ఆయన బొమ్మ గీసావేం? చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేని వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. సార్ ఈరోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. ఆ 2 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేశాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ని పిలిపించండి. Yeah, get up off of that thing. Dance and shake and let's swing. వీడు డ్రాయింగ్లో వీక్ అని నాకు తెలుసు, బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. Come on. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ, గుర్తు రావట్లేదు కదూ. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా. మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? కానీ అక్రమ సంబంధాలన్నీ? అబ్బే అలాంటివి లేవు. ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్. చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగనే సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? అయ్యో ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనా? నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేనే కదా సార్. వాడు వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తాను సార్. ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. आ गया हमारा मनाली. వీడెవడో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లో ఉన్నాడు. नमस्कार सर. हरि हो. हम माँ टीवी से आए हैं. आप पवन कल्याण जानते हैं? ये पवन कल्याण कौन है? ये పవర్ స్టార్ హై తెలుగు మే. हाँ तेलुगु? हम भी तेलुगु. स्वामी जी. आई नो मेगा स्टार.
ఐ డోంట్ నో పవర్ స్టార్. వీడెవడ పవన్ కళ్యాణ్ చిన్నప్పుడే చదువు నువ్వు మాట్లాడగా స్వామీజీ ఆప్కా చిచి మీ పేరేం పేరు? స్వామీజీ 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 మాకు మీ ఇంటర్వ్యూ కావాలి. మీరు స్వామీజీగా ఎలా మారారో తెలుసుకోవాలండి స్వామీజీ. రెడీ స్వామి. తీస్తే నా జీవితం ఒక డైలీ సీరియల్ అవుతుంది. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు జలకులు ట్విస్టులు దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. రెడీ. కెమెరా ఎందుకండి? 1000 రూపాయలు ఇస్తే చెప్తాను. మేనేజర్ గారు ఇయ్యండి. ఇచ్చేయండి. స్వామి స్వీకరించండి. అది 1996. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని. మాది లవ్ మ్యారేజ్. బంగారం లాంటి పెళ్ళం. వన్ ఫైన్ మార్నింగ్ ఆ సౌండ్ ఏంటి స్వామి? జాగింగ్కి వెళ్ళొస్తాను. గన్స్ పెట్టి తీసుకెళ్ళి. ఎవరు స్వామి వాళ్ళు? ఎంతసేపు చెప్పాను అర్థం కాలేదా నీకు? ఎవరు అనేది? శ్రీకాకుళం కిడ్నాపర్స్. 24 hours లో 5 కోట్లు రావాలి. తొక్కలో బ్యాంక్ ఉద్యోగం చేసుకుని మీ దగ్గర కోట్లు ఎందుకుంటాయి సార్? సేమ్ పాయింట్ నేను అడిగాను. 24 years ఇచ్చదా నేను అంటించుకోలేను సార్. ఏ ఐఎమ్ బ్యాంక్ ఎంప్లాయ్. ఆ తర్వాత తెలిసింది వాళ్ళకి. బై మిస్టేక్ రియల్ ఎస్టేట్ శంకర్ని కిడ్నాప్ చేయాల్సింది నన్ను కిడ్నాప్ చేశారు. సారీ బాస్, తప్పు జరిగిపోయింది. చాలా దూరం వచ్చేసాం మరి. ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు ఉదయం వెళ్ళిపోదు కానీ నేను డ్రాప్ చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ సార్. నిద్ర కక్కుర్తి పడి ఆ రోజు రాత్రి నేను అక్కడ నిద్రపోవడమే నేను చేసిన తప్పు. ఏమైంది సార్? నెక్స్ట్ టైం చెప్తాను. ఎందుకంటే ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది కదా. అది కూడా 1000 రూపాయలు ఇస్తా. డైలీ సీరియల్ స్కీమ్ కదా. సమझे? స్వామి 1000 సెకండ్ ఎపిసోడ్. ఈ అమ్మాయి బాగుంది. కెమెరా ఆన్. ఆ రోజు ఏం జరిగింది స్వామి? ఏ రోజు? అదే కిడ్నాపర్లు తీసుకెళ్ళినప్పుడు నైట్ పడుకున్నారే అప్పుడు. పడుకున్నాను. తెల్లారితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. నాకేం తెలుసు పోలీస్ రైడ్ అవుతుంది. పోలీస్? యా, కాప్స్. నన్ను కూడా కిడ్నాపర్ అనుకున్నారు. ఎంత చెప్పినా వినలేదు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఎప్పటి నుంచి చేస్తున్నారా కిడ్నాప్లు? ఐఎమ్ నాట్ కిడ్నాపర్. ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ సబ్ ఇన్స్పెక్టర్. ఏంట్రా వాగుతున్నావు? రై ఈ నేల ముద్రలు తీసుకోరా. ఏంట్రా ఏలు ముద్ర పెట్టమంటే పెడతావు? ఖైదీ సినిమాలో చిరంజీవి అనుకుంటా. ఒక్కసారి చిరంజీవి గుర్తుకొచ్చాడు. 1000 ఓట్లు కరెంటు జనరేట్ అయింది. పోలీస్ స్టేషన్ పగిలిపోయింది. అని పట్టుకోండి. పరిగెడుతూ అడవిలోకి పారిపోయారు. తెలియకుండానే ఖైదీ అయిపోయారు. ఆ తర్వాత ఏమైంది సార్? రెడీ గాయ్స్? ఇంకా లే. 1000 రూపాయలు కొంచెం అందులో పదండి. ఇంక చెప్పడం. వచ్చా. ఈ రోజు నేను ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను తెలుసుగా? తెలుసు. ఎప్పటిదాకా రావు? ఎప్పుడు వస్తా అడగబోయి. 3 రోజులు క్యాంపు. 3 రోజులా? ఏ ప్రాబ్లమా? నేను ఇంట్లో లేను కదా అని కిచెన్ లో దూరి ఆ మటన్లతో చికెన్లతో ప్రయోగాలు చేయొద్దు. నేను ప్యూర్ వెజిటేరియన్. హోటల్ నుంచి తెప్పించుకొని తింటా. ఏంటి మటన్లు చికెన్లా? చిచి సాంబారు అప్పడాలు. అది
నేను ఊరెళ్ళాక ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? ఎఫ్టీవీ ఎంటీవీ చూసుకుంటా. ఈ టీవీ జెమిని టీవీ చూసుకుంటా. అది కూడా సీరియల్సే. అస్సలు సీరియస్ చూడొద్దు. మగాడు ఆడదాన్ని ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టొచ్చో అన్ని క్లియర్ గా చూపిస్తారు. అయితే టీవీ చూడను. అది రండి. ఈ బట్టలన్నీ లాండ్రీకి హేతను. ఆహా, టైం పాస్ అయినట్టుంటుంది. అన్ని మీరే ఉతికి ఐరన్ చేసి పెట్టండి. అలాగే. నీకు ట్రైన్ కి టైం అయిపోతుంది, నువ్వు బయలుదేరు, నేను ఎదురొస్తా. ఏ నేను తిరిగి రావాలని లేదా? ఆగదు, నేను పిలుస్తా ఆటో. బాబు ఆటో రామ్మా ఇట్రా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, మెల్లిగా మెల్లిగా. అది అది నాంపల్లి స్టేషన్ కి పోనివ్వు. రైల్వే స్టేషన్ బాబు. ఇగో వెళ్ళొస్తాను. ఎవరిని ఏం పెడితే తెలుద్దు. హ్యాపీ జర్నీ. ఒరే మామా, అబ్బబ్బబ్బబ్బబ్బ, స్వర్గం ఎక్కడ లేదురా, ఇక్కడే ఉంది. ఎంత బాగుంది. ఏడ్చాలి పంజుడు. అవి ఓపెన్ చేయబా. రే ఓపెనర్ రా. ఓపెనర్ లేకుండా ఎందుకు వచ్చారా? రే ఎంత తీయరా, కొంప తీసేదాన్ని వచ్చేసింది. ఓరని నువ్వా? రే మీ పెద్దనాడు రా. వచ్చాడు రా. మన ఇండియన్ క్రికెట్ టీమ్ కి సచిన్ ఓపెనర్ అయితే మన యూత్ టీమ్ కి పెదనాన్న ఓపెనర్. ఏంట్రా, నేను లేకుండా స్టార్ట్ చేసేద్దామనా? ఓపెనర్ కూడా లేట్కి వస్తా పెదనాన్న. లేట్ నాది కాదు నాన్న, లిఫ్ట్ ఇచ్చినోడిదిరా. లిఫ్ట్ ఇస్తే కూడా లేటా? నీ లిఫ్ట్ ఇచ్చింది కారు కాదురా, రోడ్ రోలర్ రా. ఎర్రి పప్పు. మీ మామ తడికి అది ఓపెన్ చేయి. ఓకే పెద్దనానిది. అదే దాడికి ఇదిగోరా, ఇది నాకు. అవునరా, ఇవాళ ఇంత సడన్ గా పార్టీ ఏంట్రా? గుడ్ న్యూస్, జాబ్ మానేసారా? ఓహో, పోయిన నెల జాబ్ వచ్చిందని పార్టీ, ఇప్పుడు జాబ్ పోయిందని పార్టీ. భలే కేటరా నువ్వు. అది సరే, నువ్వెప్పుడు ఇస్తారా పార్టీ? జాబ్ వచ్చాక ఇస్తా. అది జన్మలో జరగని పని. నీకుందరా నీకు. అవును పెద్దనానా, నీది ఇంత మంచి పర్సనాలిటీ కదా, పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఎనీవన్ ప్రాబ్లం? నాట్ వన్ ప్రాబ్లం, 3 ప్రాబ్లమ్స్. ఏంటవి? పెళ్ళంటే 3 ముళ్ళు కాదురా, 3 రింగుల కథ. ఓ ఏంటో ఆ రింగులు? నంబర్ 1 ఎంగేజ్మెంట్ రింగ్, కరెక్ట్. నంబర్ 2 వెడ్డింగ్ రింగ్, కరెక్ట్. నంబర్ 3 సోమదో రింగ్. నో, సఫర్ రింగ్. వారిని రింగ్ లో నా ఫింగర్. ఈ టైంలో సఫరింగ్ గురించి ఏమైనా మాట్లాడా? మరి దేని గురించి మాట్లాడాలి? ఆడపిల్ల లేకుండా డాన్స్ సెంటర్. యు వాంట్ కత్రినా కైఫ్ టైప్? యా, ఐ విల్ గెట్ ఇట్. యా. ఒరేయ్, వీడు సామాన్యుడు కదరా, లోపల దేన్నో సెటప్ చేసి ఉంటాడు. నేను ఇరుస్తా. వాట్ ఏ లెగ్స్, క్యా బటక్స్. దాదాగిరిద్దా. ఎవడు రాడు? ఎవడు బెల్లి కొడుతున్నారు చూడు. వస్తావునా? వస్తా. ఎప్పుడు గుడ్ మార్నింగ్. టీవీలో ఫిగర్ బాగుంది. ఇందా హలో పెదనానా, నా పిల్లలందరికీ ఇలా ఆఫీసు రావడం బాగోదేమరా? 3 రోజుల నుంచి కనపడతాదని చెప్తున్నావు కదరా, ఏం చేస్తాం, వెతుకుదాం పద. మీకు ఈవినింగ్ 5 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు సార్. ఓకే. రే, ఆ అమ్మాయి నాకు సైట్ కొడుతుందట్రా.
ఆ అమ్మాయికి ఐసైట్ ఏమో. హాయ్. అయ్యి బాబోయ్, ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రాబ్లం రా. అసలు నాలో ఏముందో నాకే అర్థం కావట్లేదు. ఏమన్నా ఉంటే అర్థం కావటానికి. చూడు 10 నిమిషాలు దాన్ని సెట్ చేస్తాను. హలో. హాయ్ రాధా, నేను మేఘనాని మాట్లాడుతున్నాను. హాయ్ మేఘనా, ఏంటి విశేషాలు? నీ హస్బెండ్ మా ఆఫీస్కి వచ్చాడే. ఆయనకు అక్కడేం పని? ఏమో నాకేం తెలుసే, మాట్లాడతావా? ఫోన్ ఒకసారి ఆయనకివ్వు. సరే. నువ్వు చెప్పింది కరెక్టేరమ్మా. ఫేస్ వాల్యూ. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. హాయ్. హాయ్. మా ఫ్రెండ్ మీతో మాట్లాడాలంటోంది. డైరెక్ట్గా మీకు చెప్పడానికి సిగ్గేసి మీ ఫ్రెండ్ ద్వారా చెప్పిస్తున్నారా? తనే మీతో మాట్లాడాలంటోంది. నేను తనకు తెలుసా? మీరు గొంతు వింటే వెంటనే గుర్తుపడతారు. అలాగా? అయితే ఇవ్వండి. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఫైన్. హాయ్ అన్నందుకే ఫైనా? ఫైన్ కాదు, బాగున్నాను అని. అచ్చా, మిమ్మల్ని ఎప్పుడు పికప్ చేసుకోమంటారు? వర్కింగ్ డేస్లోనా, హాలిడేస్లోనా? ఎనీ టైం. అంటే ఎవరెడీ బ్యాటరీలా ఉంటారు అనమాట. అన్నట్టు మీరు ఎలా ఉంటారు? త్రిషానా, జెలిలియానా, సోనాలి బింద్రేనా? ఆ ముగ్గురు కలిసినట్టుంటానులే. అంటే నా డ్రీమ్ గర్ల్ కతిర్న కైఫ్లా ఉంటారా? మీ వైఫ్ లా ఉంటాను. గుడ్ జోక్. పెళ్లి చేసుకుంటేనా? మీ పేరు? రాధ, వైఫ్ ఆఫ్ దాదాగిరి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందానే. నువ్వా? నేనే. సిగ్గులేదు నీకు? సొంత పెళ్ళాన్ని పికప్ చేస్తానంటావా? నువ్వు అక్కడే ఉండు, నేనే వచ్చి నిన్ను పికప్ చేస్తాను. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. అమ్మ ఫ్లాంతర్ ఫగిడి, మతాబులా ఎలుగుతున్న మా సంసారంలో చుచ్చుబుడ్లాగా వచ్చి చిచ్చు పెడతావా? నీకు ఇదే శాపం. మీ ఆయన కూడా నిన్ను అనుమానించి వదిలేస్తాడు. ఏంటి వదిలేసేది? ఆల్రెడీ అనుమానించి ఎప్పుడో వదిలేశాడు. అమ్మో, నువ్వు మామూలుగా. తిరిగిపోతున్నాడు బిడ్డ. ఇండియాలో అమ్మాయిలు చాలా అందంగా ఉంటాను విన్నాను, ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను. నా లైలా, ఐ లవ్ యూ. నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం. ప్రియా, ఇంకా ఎంతో చెప్పాలనుంది, ఎన్నో రాయాలనుంది, కానీ నోరు పెగలడం లేదు, చెయ్యి కదలడం లేదు. అందుకే ఇంతటితో ముగిస్తూ నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ బోడిలింగం, చిచి చిచి పొట్టిలింగం. నా ప్రేమ ఫలించి ప్రకృతి పులకించి చిరుజల్లు కురిపిస్తుంది. లైలా, చూశాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏదో రోజు నన్ను. అయ్యి బాబాయ్, సార్ మోసపోయాను. ఇన్నాళ్ళు మనం ఆడదని నమ్మిన లైలా ఆడది కాదు, మగాడు. నా కళ్ళారా చూశాను. చూసిన మరుక్షణం నా గొంతు మూగపోయింది. అందుకే నా శాస్త్రాలతో ఈ లెటర్ రాస్తున్నాను. ఇక్కడేదో కుట్ర జరుగుతుంది. వెంటనే వాడు కాళ్ళు చేతులు విరిచి నిజం చెప్పించండి. ఏరా, నా కాళ్ళు చేతులు ఇరగొట్టేలా? షూర్. ఇది పట్టుకో. ఇలాగే ఏది ఇలాగా?
డాక్టర్ గారు అసలు వీడి ప్రాబ్లం ఏంటి? చూడకూడనిది భయంకరమైంది ఏదో చూసుంటారు. ఆ షాక్లో వాయిస్ పోయింది. అంటే మా వాడికి జీవితం అంతా మాట రాదా డాక్టర్ గారు? అంతకన్నా భయంకరమైంది ఇంకేదైనా చూస్తే తప్పకుండా వాయిస్ వచ్చే అవకాశం ఉంది. భయంకరమైనది ఏదో కనుక్కోండి డాక్టర్ గారు, చూపించేద్దాం. మా సార్ ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. భయపడుతున్నాడు, కొంచెం కోలుకున్నావు చూపిద్దాం. ఓహో, అరేరా అదేమన్నా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొంత వేల పోతే పోయింది. అమ్మా లైలా అంకుల్ కాస్త వీణు కూడా జాగ్రత్తగా చూసుకోమ్మా. డాక్టర్ గారు రండి. ఏంటి మళ్ళీ చూడాలనుందా? చూపిస్తా. ఏడిన బట్ట ఈసారి తప్పించుకున్నాడు, ఇంకోసారి కనిపిస్తా కదా అప్పు తిప్పేస్తా. స్వామీజీ, ఈవిడే లైలా. ఈడు మన దొరబాబులో ఉన్నాడే. పెళ్లి జరిగిపోద్దా స్వామీజీ? జరగదు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ జరగదు. అమ్మ నా కొడుక, కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కన్నేశాడేంటి? ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా. ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా కానీ ఎలాగోలా పెళ్లి చేశారా బాబు? ఏంట్రా పెళ్లి చేసేది? నీ అబ్బాయి ఎదవట్టేస్తూ నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి మగాన్ని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు, మస్తాన్ గాడు. 1990 బ్యాచ్, స్టోర్టుపురం, మనకు సీనియర్. ఏంటి ఈడికి కూడా వాయిస్ పోయిందా? కాదు, బ్రెయిన్ దబ్బింది. డమ్మీ. జాక్సన్, మైక్లెస్ జాక్సన్. వెరీ గుడ్. మా కాలేజీని పావనం చేయండి. పావనం అయింది. యువర్ నేమ్ ప్లీజ్? ఏకలింగం. వైస్ ప్రిన్సిపాల్ అండ్ తెలుగు లెక్చరర్ ఆఫ్ దిస్ కాలేజ్. నైస్ టు మీట్ యు మిస్టర్ ఏకలింగం. షీస్ మై అసిస్టెంట్ రంగీలా. అండ్ అనదర్ అసిస్టెంట్ మిస్టర్ రితిక్ రోషన్. ఓకే ఓకే రండి. యా, ఫాలో మీ. ఓకే. I told you no, stop it. చంపేస్తాను రాస్కెల్స్. సారీ, వీళ్ళే మా స్టూడెంట్స్. అవును వీళ్ళని మీరు బెస్ట్ డాన్సర్స్ గా చేస్తారు, జేబు దొంగలుగా చేస్తారు. మాట వరుసగా సార్, మీదే బాధ్యత. మాస్టర్ చెప్పినట్టు బాగా నేర్చుకుని మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి. ఏ ఇన్ఛార్జ్, సార్ బాధ్యతలని జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. లేకపోతే నీ గుండె మీద బొచ్చు మొలిపిస్తా. నమస్తే Okay. Follow me. బాయ్. డాన్స్ మాస్టర్ ఏంట్రా? రికార్డింగ్ ట్రూప్ లోను సర్కస్ లోను బఫూన్ లా ఉన్నాడు. ఏంట్రా అంటున్నావు? అబ్బాయి ఏం లేదు సార్. సార్ మీ పేరేంటి సార్? జాక్సన్, మైక్లెస్ జాక్సన్. ఆ మైకిల్ జాక్సన్ మైక్ ఉంటే పాడతాడు, ఈ మైక్లెస్ జాక్సన్ వితౌట్ మైక్ పాడతాడు. ఈయన గురించి మీకు పూర్తిగా తెలీదు. పోను పోను మీకే తెలుస్తుంది. Thank you. మీకు ఫరాక్ అని తెలుసు? ప్రభుదేవా తెలుసు. వాళ్ళకి డాన్స్ నేర్పించింది గ్యారంటీగా మీరు No, నేనే. అయ్యా, మీకు మైక్ టైసన్ తెలుసా? సార్ అతను బాక్సర్ సార్. ఓ గుడ్ క్యాచ్ మ్యాన్. డాన్సర్ కావాల్సినోడు బాక్సర్ అయిపోయాడు. అది నా టాలెంట్ తోనే. మిస్ రంగీలా, టెల్ మీ అబౌట్ మీ. నెక్స్ట్ చిరంజీవి, Yeah. కమల్ హాసన్, నమస్తే సార్. Okay. షారూక్ ఖాన్, ఓహో. చిరుతలప్పారావు. నమస్తే సార్. బతుకున్న రోజుల్లో not Hello. now, okay? Yes. 1 second. సార్ లారెన్స్ లైన్ లో ఉన్నారు సార్. విషయం ఏంటో కనుక్కో. హలో, మీతో మాట్లాడతాడండి సార్. ఓకే ఓకే. రేయ్ హలో మిస్టర్ లారెన్స్, నా శిష్యుడా? హాయ్, చెప్పు. వాట్? వెరీ సింపుల్ మ్యాన్. కుడికాలు ఊపు, ఎడంచే లేపు. షాక్ కొట్టినట్టు బాడీ ఊపితే షేకు, కొంచెం గట్టిగా ఊపితే మిల్క్ షేకు. నీకు తెలుసు కదా నేను ఎంత బిజీగా ఉంటాను. డోంట్ డిస్టర్బ్ మీ, ఓకే? వాట్? స్టెప్ చూపించాలా? అయితే ఓకే, వాచ్ ఇట్. యా దిశా దిశా బువా. యా చూడు డువా. ఓకే. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. యా, అతను ఫోన్ లో డౌట్ అడిగితే మీరు ఇక్కడ చేస్తే ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్ మ్యాన్. మనకి జబ్బు వస్తే హోమియోపతి, అలోపతి వేసుకుంటాం. నేను ఇక్కడ చేసి చూపిస్తే వాడికి అక్కడ తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టెలిపతి. ఇంద్ర సినిమాలో దాయిదేదమ్మా వేసి చూపించరా? షేట్, అంత చిన్న మూమెంట్ కి నేను అక్కర్లేదు, నా శిష్యురాలు చాలు. షోమి.
No formality, only dance. Go there. Hrithik Roshan, follow me. నమస్తే సార్. ఏంట్రా Mr. Missedi, come out. Useless fellas. Give me that Veena. Thank you. దాయి దాయి దమ్మ కొలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే సార్ Why? చించేశారు సార్. మామూలే కదా. చిరిగింది మూమెంట్ కాదు మీ ప్యాంట్. ఓకే గాయస్, ఈ స్టెప్ కి మీరు వేసుకున్న డ్రెస్లు కరెక్ట్ కాదు. మనం వేరే డ్రెస్లు కొను. హలో, ఇస్ ఇట్ 24343? ఎస్ 24343. ఎవరు కావాలి? నువ్వే కావాలి. నేను కావాలా? మనసంతా నువ్వే. మై హార్ట్ ఈస్ బీటింగ్, ఇట్స్ సంథింగ్ టీటింగ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు. సూపర్. థ్యాంక్ యూ. ఏదో తోడు కోసం మా లక్కీ నెంబర్లతో ఫోన్ చేశాం. మా లక్కు కొద్దీ మీరు దొరికారు. లక్కు మీది కాదు, నాది. ఎవరన్నా? అమెరికా నుంచి పర్సనల్. నువ్వు వెళ్ళి పడుకో. ఎవరండి? నా వర్కర్. అంటే నిన్ను కాదు, మై సెల్ఫ్. పడుకో. మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వయసులో ఉన్న వాళ్ళ వాయిస్లన్నీ బాగుంటాయి. మీ వయసు ఎంత? నా వయసు జస్ట్ మొన్ననే 10 years బ్యాక్ 20 క్రాసింగ్ చేసింది. ఈ రోజు మా అందరికి లక్ అన్నమాట. అందరూ అంటున్నారు, సుమారుగా ఎంతమంది ఉన్నారండి? 5 ఉన్నాం. ఏ ప్రాబ్లమా? అబ్బబ్బబ్బే, నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేవండి. రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను. జిమ్ లో అందరూ నన్ను జిమ్ క్యారీ అంటారు, తెలుగులో కంటలు కాంతారావు అంటారు. వావ్, మీ కండలు చూడాలని కోరికగా ఉంది. ఈ రాత్రికి మనం కలవాలి. మీరు అలా తొందర పెట్టకండి, నేను ఇప్పుడే వీక్ అయిపోతాను. జస్ట్ మీరు ఎక్కడ రావాలి, ఎప్పుడు రావాలి చెప్పండి, అంతే వచ్చేస్తాను. మీకు ఆండాల్ హాస్టల్ తెలుసా? తెలుసు. ఏమిటయ్యా అన్నయ్య, కొత్త చెప్పులు, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, కొత్త సెంటు, అన్ని కొత్తవే, నువ్వు ఒకడే పాతోడివి. అబ్బా కొత్త మాట ఏంటి సంగతి? వాకింగ్ వెళ్తున్నాను. వాకింగ్ వెళ్ళడానికి సెంట్ ఎందుకో? వాసన కోసం. అయినా సెంటు గురించి ఆరా తీసే వయసు కదా నీది. చిన్నపిల్లడి పాడైపోతాం. పడుకో పడుకో. జిమ్ క్యారీ. వెళ్ళవయ్యా అన్నయ్య, వెళ్ళు. కుడివైపు తిరిగితే ఎడంవైపు రూమ్ నెంబర్ 12. ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. రిస్క్ నాది కాదు, మీది. మజిల్స్ తో మటాష్ చేసేస్తా. అరే తెరస కూర్చున్నారు, దూరిపోతా. కేకలు పెట్టించేస్తా. ఏవే లోపలికి వెళ్ళాడు, అందరినీ పిల్లవే. 5 అని చెప్పింది. 1:5 కుమ్మేస్తా. డార్లింగ్ 24343 వచ్చా. ఎన్నా కాదు నీకన్నా. 24343 వచ్చా. కుమ్మేస్తా. ఇదేంటి, ఏం చేయకుండా అరిచేస్తుంది? అయ్యో, వాట్ హ్యాపెండ్ ఇన్ ఇంగ్లీష్? ఇప్పుడు నేను ఎంకడ పోనే? ఏ ఏ ఇదేంటే, దాన్ని బుక్ చేద్దామంటే వీడు బుక్ అయ్యాడు. అందుకని నన్ను బుక్ చేసుకుంది. అమ్మ కంచు. మై హార్ట్ ఈస్ బీటింగ్. ఏ 24343. దిస్ నెంబర్ ఈస్ టెంపరరీ డిస్కనెక్టెడ్. ఒళ్ళంతా కమిలిపోయింది. ఏంటన్నా నిన్నేదో స్టైల్ గా సెంటు కొట్టుకున్నావు, మరి ఈరోజు ఆయింట్మెంట్ రాస్తున్నావు? నిన్న సెంటు రియాక్షన్ ఇచ్చింది, అందుకే ఆయింట్మెంట్ రాయాల్సి వచ్చింది. మరి నిన్నేదో వాకింగ్ అని బయటికి వెళ్ళావు.
వెళ్ళినప్పుడు వాకింగే, వచ్చేటప్పుడే పార్కింగ్, ఇంటి దాకా దేకింగ్. ఏమైందో సరిగా చెప్పొచ్చుగా. యాక్సిడెంట్ అయింది. వాకింగ్ అని వెళ్తుంటే ఓ బెంచ్ లారీ గుద్దింది. ఆడలారియా మగలారియా? బాగా లోడ్ లారీ. అంత లోటు లారీ గుద్దినా పెద్ద దెబ్బలు తగిలినట్లేవేంటి? కనిపించావు. ఎక్కడ తగలాలో అక్కడ తగిలే. సరేలే, చిన్నపిల్లండి, నాకెందుకులే ఇవన్నీ. వస్తా. నీదే లేటు. ఏంటిడు తెలిసి అడిగాడా తెలియక అడిగాడా?